ఇట్లా వెనక్కి తిరిగి వీరశంకర్ రెడ్డి అనగానే స్క్రీన్ లేదా ఆడ పేపర్లే మొత్తం. సినిమా డైలాగ్ వర్షన్ మొత్తం ఆడియో క్యాసెట్లుగా అమ్మేవారు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. ఇక నుంచి మాతో పాటు ఫ్లేవర్స్ ఆఫ్ సినిమా వీడియోస్లో వీడు కూడా ఉంటాడు. వీడి పేరు ఆదిత్య. హాయ్. వీడికి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, నేను నా దరిద్రం. నచ్చితే ఫాలో చేయండి. నేను అంటే ఇప్పుడు జస్ట్ ఇంద్ర గురించి మాట్లాడుతాం కాబట్టి, ఇంద్ర సినిమా నాకు ఎంత ఎక్కిందంటే, ఇప్పుడు ఇందాక 2 సీన్లు చెప్పాను, బ్రీత్ తీసుకునే సీను, హెలికాప్టర్ని జస్ట్ ఆలోచించకుండానే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ దానికి మించిన హై, దానికి మించిన హై, దానికి మించిన హై ఏదో ఒక సీన్ గుర్తొస్తుంది. ఇప్పుడు 3 సీన్లు చెప్పాను నేను. ఏది ప్రకాష్ రాజ్ గన్స్ తిప్పిచ్చేసేది, ఆ బ్రీత్ సౌండ్, హెలికాప్టర్ దిగేది. నాకు దానికి మించిన హై ఇచ్చింది కొట్టేసి ఇట్లా వెనక్కి వెళ్ళిపోతే వెనక్కి తిరిగి షౌకత్ అలీ ఖాన్ అన్నప్పుడు అసలు అది హై. నెక్స్ట్ బ్రీత్ సీన్లో కూడా ఆ బ్రీత్ అక్కడ వరకు వచ్చి చిరంజీవి ఇలా అనగానే వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అయ్యి, అబ్జర్వ్ చేస్తే చిరంజీవి గంభీరంగా డైలాగ్ చెప్పే ఏ కట్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాదు. అవును, ఆ వాయిస్ అయిన తర్వాత స్కోర్ మొదలు. మొక్క పీకేస్తా సీన్ ఫస్ట్ నేను చూస్తున్నప్పుడు ఇట్లా వెనక్కి తిరిగి వీరశంకర్ రెడ్డి అనగానే స్క్రీన్ లేదా ఆడ పేపర్లే మొత్తం. నెక్స్ట్ డైలాగ్ వస్తుంది అని చెప్పి మొత్తం పేపర్లే. ఫస్ట్ టైం పేపర్లు వేసేసి ఆ సీన్ అంతా అయిపోయాక అందరూ ప్రొజెక్టర్ సైడ్ తిరిగి వన్స్ మోర్ అంటే వాడు మళ్ళీ ఒక సెకండ్ రీల్ వెనక్కి లాగి ఆ ఒక్క బిట్టు మళ్ళీ వేసాడు మాకు. వీరశంకర్ రెడ్డి అంటే నీకు ఎలా చెప్తా అంటే, టికెట్లు బ్లాక్ లో కొనడం నువ్వు చూసుంటావు. ఓకే, మీ మొన్నటి వరకు జరిగిందే ఇది. కానీ పీక్ ఏంటంటే క్యాసెట్స్ వచ్చేవి, ఆడియో క్యాసెట్స్. ఓకే, ఆడియో క్యాసెట్లు బ్లాక్ లో అమ్మారు. అంటే 50-100 బాక్సులు వచ్చేవి కదా. ముందే చెప్పేవారు, వాడికి అడ్వాన్స్ ఇచ్చేవారు, 25 రూపాయలు నువ్వు ఉంచుకో, క్యాసెట్ వస్తే ఇచ్చి. అంటే వాడు తీసుకునేవాడు కాదు, ఎందుకు తలనొప్పి. ఇంకా పీకే అని ఏం చేసేవాడు అంటే, క్యాసెట్లు అన్నీ అమ్మేసుకొని 2-3 క్యాసెట్లు బ్లాక్లో అమ్మేవారు. దీని అంతటితో పాటు క్యాసెట్ బాక్స్తో ఇప్పుడు ఇలాంటి ఈ పోస్టర్స్ ఉన్నాయి చూసావా, ఇలాంటి పోస్టర్స్ ఇచ్చేవారు ఒకటి, దాన్ని మళ్ళీ వాడు అమ్మేవాడు. మీ అప్పుడు పోస్టర్స్ ఉన్నాయేమో. నేను చిన్నప్పుడు సైకిల్ స్టిక్కర్లు అంటించుకునే వాళ్ళం. మా ఊర్లో ఉండేవి సైకిల్ స్టిక్కర్లు. నాకు ఇంకా గుర్తు, మా ఊర్లో ఉన్నప్పుడు నా సైకిల్కి నేను ఫస్ట్ అంటించుకున్న స్టిక్కర్ శంకర్ దాదా MBBS. ఇలా అది వేసుకుని మన పోస్టర్లో ఇలా సెటోస్కోప్ తిప్పుతుంది, కింద శంకర్ దాదా MBBS అని. అది నా సైకిల్ మడ్గారికి వెనకాల అంటించుకుని. నేను చిన్నప్పుడు పార్వతీపురం వెళ్ళా, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంద్ర పక్కనే పాన్ షాప్ ఉంది, ఇంద్ర డైలాగులు వినిపిస్తున్నాయి. వింటున్నా నెక్స్ట్ సీన్ ఇది అనే ఒకటి బ్రెయిన్లో వస్తుంటుంది కదా, అలా వస్తున్నాయి. ఎలాగైనా నేనే వెళ్ళి చూసేయాలి, పాట వస్తుంది కదా. నెక్స్ట్ పాటలు వచ్చేవి కాదు. ఏమో పాటలు రావట్లేదు ఏంటి, ఎవడో పాటలు వేయట్లేదు, సినిమాని కేబుల్ టీవీ కూడా ముందుకు జరిపేస్తున్నాడు అనుకున్నా. కానీ సీన్లైనా సరే చూద్దాము అని చెప్పి మా అమ్మకి ₹1 అడిగి చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్ళి పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తున్నా. వాడు కిల్లీలు కడుతున్నాడు, వచ్చిన బేరాలకి డబ్బులు ఇస్తున్నాడు, ఈ ప్రాసెస్ అంతా అవుతున్నది. నేను ఎతుకుతున్నా, మహారాక్టర్ చాక్లెట్ ఒకటి ఇవ్వని అడుగుతున్నా, ఎతికేస్తున్నా. ఆడు మహారాక్టర్ చాక్లెట్ ఇస్తే ఇది కాదు ఆశా చాక్లెట్ ఇవ్వంటున్నా, మళ్ళీ ఎతుకుతున్నా. టీవీ ఎక్కడా లేదు, అది ఆడియో క్యాసెట్. ఓకే, సినిమా డైలాగ్ వర్షన్ మొత్తం ఆడియో క్యాసెట్లుగా అమ్మేవారు. అంటే ఇది ఇంద్రాకే కాదు, అన్నిటికీ అయ్యేవి. బట్ హైయెస్ట్ సేల్స్ అయిన డైలాగ్ వర్షన్ ఆఫ్ ఆడియో క్యాసెట్స్ ఇంద్ర. నేను అంటే ఓకే, మా నాన్నే మళ్ళీ నాకు ఎండ్ ఆఫ్ ది డే చిరంజీవి అనగానే మా నాన్నే వస్తాడు. ఒకసారి జెమినీ మూవీస్లో గ్యాంగ్ లీడర్ సినిమా వేస్తున్నాడు. మనకి టీవీలో వేస్తున్నప్పుడు ఉన్న దిక్కుమాలిన హ్యాబిట్ ఏంటంటే, నెక్స్ట్ ఇప్పుడు 6:30 to 9:30 షో అనుకో, వాడు యాడ్లు రన్ అవ్వాలి కాబట్టి మధ్యలో సినిమా బిట్లు కొన్ని కట్ చేసేస్తాడు. సీన్లు ఒక సీన్ వచ్చింది, నెక్స్ట్ బ్రేక్ వచ్చింది, బ్రేక్ తర్వాత ఇంకో సీన్ వచ్చింది, వాడు జంప్ కొట్టాడు. మా నాన్న టీవీ మార్చేసి యూట్యూబ్ పెట్టేసి ఘరానా మొగుడు సినిమా అని పెట్టాడు. జెమినీ మూవీస్లో వస్తున్న దాన్ని మళ్ళీ యూట్యూబ్లో ఎందుకు పెట్టుకోవడం అని వాడు మధ్యలో చిరంజీవి బ్రౌన్ కలర్ షర్ట్ వేసుకుని చేసే ఒక సీన్ ఉంటుంది, అది కట్ చేశాడు. సీన్ గుర్తుండడమే ఎక్స్ట్రా.
చిరంజీవి బ్రౌన్ కలర్ షర్ట్ వేసుకునే సీన్ ఒకటి కట్ చేశాడు, అందుకని యూట్యూబ్లో చూద్దామని పెట్టుకుంటున్నా అని చెప్పి యూట్యూబ్ పెట్టుకుని మళ్ళీ సినిమా అంతా ఫస్ట్ నుంచి చూశాడు. ఘరానా మొగుడికి ఇంద్రాకి ఏంటంటే అది మినిమం, అది బేర్ మినిమం. ఇప్పుడు ఏదైతే ఎక్సైట్ అవుతున్నారు బేర్ మినిమం ఆ జనరేషన్ వాళ్ళందరికీ. అండ్ చిరంజీవి గారు ఒక మైథలాజికల్ ఫిల్మ్ ఒకటి చేశారు, ఎనీ ఐడియా? ఎస్, మైథలాజికల్ అంటే ఇది రిలీజ్ అవ్వలే, ఆగింది షూట్ అదేనా? లేదు రిలీజ్ అయింది. ఆయన మొత్తం రెండింటికి ప్రాజెక్ట్ సైన్ చేశారు, ఒకటి రిలీజ్ అవ్వకుండా ఆగిపోయింది, అది వేరు, అది పక్కన పెట్టేసి ఇంకో ఫిలిం నైట్ రిలీజ్ అయిపోయింది. ఓకే, దేవుడు సినిమా మంజునాథ, రైట్? శ్రీమంజునాథ తెలుస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే మంజునాథ్కి కాస్టింగ్ ఇష్యూ. అదర్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి చుట్టూ మన తెలుగులోకి అంత అంటే ఇప్పుడు ఫేమస్ ఆ రోల్స్ కి. ఇప్పుడు నువ్వు కూలీ మూవీకి నువ్వు శోభని తీసుకొచ్చినా అదే తెలుసు మనకి మంజుమల్ బాయ్స్ వెంటనే చెప్పేస్తాం. ఆ టైం అప్పుడు అట్లా ఆయన రాజు కింద యాక్ట్ చేసిన ఆయన డీటెయిల్స్ లేవు. ఈయన అర్జున్ గారు చుట్టుపక్కల చేసిన వాళ్ళలో కూడా ప్రిడామినెంట్ ఫేసెస్ ఎవరు లేవు. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ బట్ ఆ ఫిలిం మాత్రం ఎంత ఎఫర్ట్ అంటే అసలు ఆ ఫిలిం ఎండింగ్ వరకు కూడా చూసినప్పుడు ఇట్ వాస్ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ అయింది. ఒక శివుడు పాత్రలో ఆయన ఎలా ఉన్నారంటే నువ్వు చాలా సినిమాలకి ఆయన ఫేస్ క్లోజప్ పడిన సినిమాలన్నీ ఐ మీన్ ఆ సీన్స్ ఒక బెగ్గర్ కింద వేస్తారు, అంటే సాధు కింద వచ్చి అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంజునాథ వర్కౌట్ అవ్వలే. ఓకే, బట్ నేను చెప్పేది అంటే ఆ సీన్ చూసావా, ఆ సీన్ వర్కౌట్ అయింది. నేను ఇప్పుడు ఫస్ట్ ఇది డిస్క్లైమర్ ఇవ్వాలి కదా, మర్చిపోయాను, అది కూడా ఫ్లాప్ తెలుసు. మంజునాథ ఫ్లాప్ అని తెలుసు, మంజునాథ సినిమా ఫ్లాప్ అని తెలుసు. ఇప్పుడు తను అంతలా చెప్తుంటే మేబీ నాకు మంజునాథ రిజల్ట్ తెలియదు, నాకు నచ్చలే. లేదు అది సినిమా నువ్వు అన్నట్టు ఫ్లాప్ కాదు కానీ బట్ యాజ్ అన్ సాంగ్స్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్సెస్ వైజ్. నీకు ఇంకో విషయం చెప్తున్నా, అంటే ఇప్పుడు మీరు ఇద్దరు శివుడు అన్నారు కాబట్టి వెన్ ఎవర్ ఐ హియర్ వర్డ్ శివుడు అండ్ చిరంజీవి టుగెదర్ నాకు ఫస్ట్ గుర్తొచ్చే సినిమా అంజీ. మీ జనరేషన్ అంజీ బాగుంటది కదా. నాకు అంజీ ఫ్లాప్ అని తెలుసు, నాకు అంజీ సినిమా ఫ్లాప్ అని తెలుసు, కానీ అంజీ సినిమా ఒక లైక్ సినిమా చాలా బాగుంటుంది, దాని కష్టం తెలుసు. అంజీ సినిమా ఫ్లాప్ అని తెలుసు, ఫస్ట్ టైం చూడడానికే ఫ్లాప్ సినిమా ఫ్లాప్ అనే ఐడియా తెలుసు. జెమినీ మూవీస్ లో ఎప్పుడు వస్తుంటే మా అమ్మ నాగార్జున ఫ్యాన్, మా నాన్న చిరంజీవి ఫ్యాన్. సో ఇప్పుడు ఇంట్లో ఎప్పుడన్నా నాగార్జున సినిమా ఫ్లాప్ సినిమా ఏదైనా పేస్తుంటే మా నాన్న ఆ ఫ్లాప్ సినిమా చూడాలా అని మా నాన్న చేస్తుంటాడు. ఎప్పుడైనా చిరంజీవి ఫ్లాప్ సినిమా పెడితే ఈ తలనొప్పి సినిమానే చూడాలా అని మా అమ్మ కూడా అంటాడు. సో నో తెలుసు, అర్థమైపోయింది ఫ్లాప్ సినిమా అని. కానీ మా నాన్న చూస్తాడు, మా నాన్నతో పాటు చూశాను. సినిమా చూస్తున్నంతసేపు నేను ఆ వరల్డ్ లో ఉన్నా. నాకు ఇప్పటికీ ఆయన సలార్ సినిమాలో ఆ విలన్ క్యారెక్టర్ చేసి ఆయన సలార్ సినిమాలో ఆ క్యారెక్టర్ చేస్తే నాకు ఇవాళకి ఆయన పేరు ఆత్మలింగం తాతే. నాకు ఆయన పేరు అలానే తెలుసు, ఆయన పేరు నాకు తెలీదు. ఇప్పుడు ఎప్పుడన్నా ఎవరితో మాట్లాడేటప్పుడు ఆయన గురించి చెప్పాలంటే అరే ఆయన ఆత్మలింగం తాత అనేది చెప్తాను, బికాస్ నాకు ఆయన క్యారెక్టర్ అట్లే తెలుసు. అండ్ నాకు ఆ సినిమా చూడడానికి కూడా కంపేర్ టు ఇప్పుడున్న సినిమాలతో కంపేర్ చేసుకున్నా నాకు ఆ సినిమా విఎఫ్ఎక్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ విఎఫ్ఎక్స్ చాలా బాగా అనిపిస్తుంది. సినిమా పేరు విఎఫ్ఎక్స్ కోసం ఒక సెపరేట్ సెగ్మెంట్ రన్నింగ్ ఉంది నాకు చాలా. అసలు అది లేట్, యాక్చువల్లీ ఇందులో తర్వాత అంజీ రావాలి. ఓకే, కానీ విఎఫ్ఎక్స్ లేట్ అవ్వడం వల్ల అప్పుడు మాకేం చెప్పేవారంటే అంజీ బాక్స్ అమెరికా వెళ్ళిపోయింది, అంజీ బాక్స్ అమెరికా వెళ్ళిపోయింది, అదే కైండ్ ఆఫ్ రోమన్ అన్నమాట. సో ఆ సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ అవుట్పుట్ ఐ మీన్ థియేటర్ లో ఫస్ట్ డే షో పడిన వరకు 7 years జరిగింది. అది తెలుసు అన్న, అంటే 7 ఏళ్ళు పట్టింది సినిమా తీయడానికి అని తెలుసు. దెన్ అసలు ఈ సినిమా డైరెక్టర్ ఎవరు, ఇంత బాగా తీశారు అని చూసినప్పుడు కోడి రామకృష్ణ గారి పేరు పడింది. నాకు ఆయన ఎక్కడ పరిచయం, అరుంధతి సినిమా అండ్ సినిమా పేరు గుర్తు రావట్లేదు, రమ్యకృష్ణ గారు అమ్మోరు సినిమా. ఆ సినిమాలో విలన్ చూస్తే నాకు ఇవాటికి భయం, రామిరెడ్డి గారు. నాకు అంజీ సినిమా చూసినప్పుడు ఇప్పుడు ఎలా అయితే జనాలందరూ రాజమౌళి అంటారో ఐ ఫీల్ బ్యాక్ దెన్ కోడి రామకృష్ణ గారు వాజ్ ఎ విజనరీ. ఎగ్జాక్ట్లీ, అది ఉందా లేదా నాకు తెలియదు కానీ నాకు ఈ 3 సినిమాలు చూసినప్పుడు మాత్రం అండ్ నాకు ఇప్పటికీ నేను అంజీ కానీ ఇప్పుడు మీరు ఇందాక మన డిస్కషన్ లో మీరు చెప్పినప్పుడు ఆపద్ బాంధవుడు, రుద్రవీణ,
లేకపోతే ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఫ్లాప్ అయినప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ అవి ఫ్లాప్ అయినందుకు. ఎందుకంటే ఇప్పుడు మన ఘరానా మొగుడు సినిమా హిట్, ఘరానా మొగుడు వచ్చిన కొన్ని దీనికే అవే సిమిలర్ షేడ్స్ లో చిరంజీవితో మెకానిక్ అల్లుడు అని చెప్పి సినిమా తీశాడు. దట్ ఈస్ ఆ సినిమా ఫ్లాప్. అండ్ అంటే నాకేమనిపిస్తుంది అంటే ఒక సినిమా హిట్ అయితే అదే టెంప్లేటెడ్ ఫార్ములాతో ఇంకో సినిమా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆపద్ బాంధవుడు, రుద్రవీణ, లేకపోతే అంజీ ఈ సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల అలాంటి సినిమాలు మళ్ళీ ఎవరు చేయలేదు. చంటబ్బాయి సినిమా మంచి హిట్, కానీ మళ్ళీ ఒక క్రైమ్ కామెడీ తీయాలంటే ఎప్పుడైనా నేను క్రైమ్ కామెడీ అనే టాపిక్ మాట్లాడాలంటే చంటబ్బాయి తర్వాత నాకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఇంకొక పర్ఫెక్ట్ క్రైమ్ కామెడీ సినిమా లేదు. సో ఇట్లాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి ఫ్రమ్ చిరంజీవి గారు చేసినవి. అవి ఫ్లాప్ అవ్వడం వల్లనో లేకపోతే ఏదో అవ్వడం వల్లనో దాని రిపీట్ వాల్యూ ఎక్కువ. ఇప్పుడు ఆపద్ బాంధవుడు సినిమా కల్ట్ చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు ఎనీబడి హూస్ లైక్ నేను సినిమా డైరెక్టర్ అవుతా లేకపోతే సినిమా పిచ్చిన ప్రతి ఒక్కడు ఆపద్ బాంధవుడు సినిమాని చాలా అభిమానిస్తాడు. జస్ట్ బికాస్ అట్లాంటి సినిమా మళ్ళీ లేదు. సేమ్ విత్ రుద్రవీణ, సేమ్ విత్ స్వయం కృషి, మన ఇది చంటబ్బాయి లాంటి సినిమాలో కూడా అదే. సో నాకు అప్పుడప్పుడు సంతోషంగానే అనిపిస్తుంది, అమ్మ పర్లేదురా ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడం కాదు. ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ ఏంటంటే చిరంజీవి సినిమా ఫ్లాప్ అయినా కూడా థియేటర్ లో ఒకసారి చూడాలి అనే ఆడియన్స్ ఉండేవారు. ఎందుకంటే శంకరదాద జిందాబాద్ అనేది పోయింది సినిమా. థర్డ్ డే మార్నింగ్ షో టికెట్ కోసం నేను 10th క్లాస్ అప్పుడు థర్డ్ డే మార్నింగ్ షో టికెట్ కోసం నేను 3ంటికి లేచి స్నానం చేసి 4ంటికల్లా లైన్లోకి వెళ్ళాను. నా టికెట్ ₹6 టికెట్ విజయనగరం న్యూపూర్న. అప్పటికే 4 థియేటర్లో ఎస్టిమేట్ వేశారు, అందులో ఈ థియేటర్ ఒకటి. నేను 4ంటికి లైన్లోకి వెళ్తే నా టికెట్ కోసం తెల్లారి అప్పటికి 50 మంది అక్కడ లైన్లో ఉన్నారు. ఆ సినిమాకి ఏంటంటే there was a ఓపెన్ స్టేట్మెంట్ చదివి వచ్చిందండి, ఇది నా లాస్ట్ సినిమా, ఇది పాలిటిక్స్కి వెళ్ళిపోతున్నాను. సో కొంతమందికి ఏంటంటే సినిమా చూడాలని ఇంట్రెస్ట్, కొంతమంది చిరంజీవి లాస్ట్ టైం మనం మళ్ళీ సినిమా తెర మీద చూస్తామని ఇంట్రెస్ట్. ఈ రెండు ఎక్సైట్మెంట్స్ తో సినిమా ఫ్లాప్ అగ్రీ. కాకపోతే కలెక్షన్ వైజ్ కానీ ఆర్ పీపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంథూసియాజం కానీ శంకర్ జిందాబాద్ అయితే మాత్రం అయ్యి ఉండేది. ఆ టైం వచ్చి నీకు సినిమా ఈజీగా దొరికేది ఆ టైం ఆ సినిమా కూడా. కానీ మాక్సిమం అంటే శంకర్ ఇప్పుడు అంటే ఎలాగో అలాగా ఇంటర్నెట్ యూజ్ చేసా ఎలాగో అలాగా కొంచెం బాలీవుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి ఏం డౌట్ ఉంటుంది అంటే అక్కడ క్లైమాక్స్ లో చనిపోతాను అనుకుంటా సంజయ్, నాకు తెలియదు. ఇక్కడ అదే అది జరిగిద్దా జరగదా, జరిగితే పోద్ది, జరగకపోతే ఇంతే. ఇప్పుడు శంకరాజిందాబాద్ వరకు వచ్చాడు, ఠాగూర్ సినిమా తమిళ్లో రమణ, దాంట్లో ఆయన చనిపోతాడు. చిరంజీవి చనిపోడు, ఎందుకంటే అవుట్ రైట్ అందరికీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు చిరంజీవి చచ్చిపోతే సినిమా ఫ్యాన్సే చూడదు. యూ విల్ నాట్ యాక్సెప్ట్ చిరంజీవి డైయింగ్. మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఒకళ్ళు మనం నమ్మి అంటే మనకి బాగా ఇష్టమైన క్యారెక్టర్ ని చంపకూడదు అంతే. ఆ డైరెక్టర్ ఏదైనా చేసి ఆయన బతికించారు అంతే. హీరో అంటే హీరో అంతే. ఇప్పుడు సేమ్ మన తెలుగు వాళ్ళు ఎగ్జాక్ట్లీ హీరో చచ్చిపోయిన మాక్సిమం సినిమాలు మన దగ్గర వర్కౌట్ కావు. ఎందుకంటే నువ్వు అన్నట్టు తక్కువ సినిమాస్ వర్కౌట్. హీరో ఇస్ అ హీరో, వాడు చావకూడదు. దట్టు చిరంజీవిని పెట్టి లేదు బ్రో నేను లాస్ట్ చంపేస్తాను. ఇప్పుడు హీరో చనిపోతే ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు లేదని చెప్తాను. హీరో ఫస్ట్ నుంచి హీరోయిక్ గా ఉంటాడు సినిమా. అదే కమర్షియల్ సినిమాలు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి హీరోయిక్ గా ఉంటాడు. సో వాడు ఎలా కనిపిస్తాడంటే వాడు కారణం జన్ములాగా. అదే హీరో నీకు నార్మల్ గా ఉన్నాడు అనుకో, అంటే 10 మందిలో ఒకళ్ళ ఉన్నాడు అనుకో, 10 మందికి ఒకళ్ళ కాకుండా 10 మందిలో ఒకళ్ళ ఉన్నాడు అనుకో, అప్పుడు హీరో చనిపోతే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. అది ప్రూవ్ చేసే సినిమా ఏంటంటే భీములు కాబట్టి చెప్పు. రైట్. బట్ అంటే ఇప్పుడు చిరు సినారియోకి తీసుకొస్తే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆయన చిన్న హీరోగా చేసినప్పటి నుంచి స్వయం కృషి, ఛాలెంజ్ ఏ సినిమా తీసుకున్నా ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ చిరు వాస్ షోన్ యాస్ 10 మందిలో ఒకడు లాగా కాదు, 10 మందికి ఒకళ్ళలానే చూపించారు. అంటే అదే చెప్తున్నా. ఇప్పుడు చనిపోయిన సినిమాస్ లో ఫ్లాప్ అయిపోయిన సినిమా విజేత సినిమా ఉంటాయి, తెలుసు. అది యాక్చువల్లీ త్రూ అవుట్ మూవీ బాగుంటది. లైక్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాడు, ఎవ్రీథింగ్ అంటే వాట్ నాట్ అంటే అన్ని చూస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయనకి ఇంకా లాస్ట్ లో ద క్లైమాక్స్ వాస్ ఎవరు
రీమేక్ Zeta was a రీమేక్ remake. other sources, but they couldn't able to digest that hero has been అండ్ ఇంకొకటి చెప్పండి. చనిపోయిన దాంట్లో కూడా బాగా హిట్ అయిన కొట్టిన సినిమాలు అంటే మాత్రం అది మరి ఏఎన్ఆర్ గారి ఫ్యామిలీకి ఇచ్చి వచ్చాము ఆ అవార్డు. గీతాంజలి కానీ, ప్రేమ్ నగర్, అదే అంటున్నాను, సినాప్స్ అన్ని వాళ్ళవే కదా. చిరంజీవిని మాత్రం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ త్రూ ఎనీ ఫిలిం యూ హ్యావ్ సీన్ 10 మందిలో ఒకళ్ళలాగా చూపించారు, 10 మందికి ఒకళ్ళలాగా ఒకలాగే చూపిస్తారు. చూపిస్తారు అంతే. అండ్ సాంగ్స్ కూడా ఇంద్ర కూడా కాదు, ఇద్దరు మిత్రుల టైంలో అనుకుంటా. ఇద్దరు మిత్రులతో టైంలో ఇద్దరు మిత్రులు కదా, కొంచెం అమ్మాయి అబ్బాయి పేరు కొంచెం friendship confuse చేస్తారా, అవుతుంది. లేకపోతే రమ్యకృష్ణ, ఈవిడ సాక్షి శివానంద్. సాక్షి శివానంద్, సురేష్. అదే సినిమా. ఆ సినిమా క్యాసెట్ కొనడానికి వెళ్తే నేను ఇంతసేపు కన్ఫ్యూజన్ ఎక్కడ ఉండే అంటే దేర్ ఇస్ దిస్ ఫిలిం ముసలి చిరంజీవి ఉంటాడు, స్నేహం కోసం. స్నేహం కోసం. నేను అదా ఇదా అని చెప్పి ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నా. స్నేహం కోసం is a hit. అయితే అది హిట్ అని తెలుసు. ఆ క్యాసెట్ కొనడానికి వెళ్ళాం. ఓకే. అప్పుడే సుప్రీం ఆడియో వచ్చింది అనమాట. సో ఏంటంటే సేమ్ కంపెనీ ఆడియో క్యాసెట్స్ అయితే ఆఫర్ లో పెట్టాను కదా. ఓకే. ఇద్దరు మిత్రులతో పాటు రాజ్ కుమార్, 2 క్యాసెట్లు కలిపి ఒక బాక్స్ అన్నమాట. ఓకే. అయితే ఆ క్యాసెట్ కొనుక్కున్నాం. ఇద్దరు మిత్రులు వినేవాడిని. దాంతోపాటు రాజ్ కుమార్ కూడా సాంగ్స్ బాగుంటాయి చాలా, రెండింటికి మనిషి. అయితే ఇద్దరు మిత్రులు 3 పాటలు వస్తాయి, ఒక సైడ్ 3 పాటలు వస్తాయి ఆడియో క్యాసెట్. మళ్ళీ తిప్పితే సో నువ్వు తిప్పి పెట్టంగానే యాడ్ వచ్చేది, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇద్దరు మిత్రుల తర్వాత నుంచి ఏంటంటే ప్రతి సినిమాలో ఫస్ట్ సాంగ్ మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. ఓకే, అది ఏమైందంటే ఇంకా ఖచ్చితంగా మెసేజ్ ఓరియంటెడ్ అవసరం లేని చోట కూడా మెసేజ్ ఓరియంటెడ్ పెడదాం అనేది ఒకటి వచ్చింది. అది శంకర్ దాదా జిందాబాద్ వరకు కంటిన్యూ అయింది. అది ఒకటి నాకు ఎందుకు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సినిమాలు అవసరం లేదు అసలు, నువ్వు మెసేజ్ ఇవ్వకపోయినా సినిమాలు చూస్తారు కదా, బట్ మెసేజ్ ఇద్దాం అంటే టెంప్లెట్ ఫాలో. ఇందాక నేను చెప్పాడు చూడు, ఒకే టైప్ ఆఫ్ సినిమాలు ఎలాగైతే వస్తున్నాయో సాంగ్స్ అంటే మీ ఇద్దరు ఇప్పుడు అన్ని చిరంజీవి సినిమాలు చూసారు కదా, సేమ్ ఒక ఫస్ట్ సాంగ్ ఏదైనా చెప్పండి చిరంజీవి సినిమాల్లో, ఒక ఫస్ట్ సాంగ్ మీరు ఇవాళకి మళ్ళీ లూప్ లో వినేది. ఇంద్రా బొమ్మం బోలి, అందులో మెసేజ్ ఉండదు అనుకుంటాను. కాశీ గురించి ఉంటది, మొత్తం శివుడు కాశీ గురించి ఉంటది. నాకు బాగా నచ్చిన చూడాలని ఉన్న సినిమా అది యమహా నగరి. అందులోనే మెసేజ్ ఉండదు. నాకు యమహా నగరి మెసేజ్ ఉండదు కానీ కోల్కతా అందాన్ని ఎంత నీట్గా వర్ణిస్తారంటే. ఈ విషయం తెలుసా, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి చూడాలంది వాళ్ళకి హిట్ అని తెలియదు. చాలా మంది చిన్నప్పుడు అన్నా చూడు 6 months పట్టుకెళ్ళని చెప్పేసి, నేను 1 year 1.5 year ఉన్నప్పుడు నేను పడుకుని పోయాను ఆ సినిమాలో. కానీ నాకు గుర్తుంది ఇంకా స్టిల్ ఆ సినిమా నేను చూసాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎత్తుకొని తీసుకెళ్ళారు. నాకు గుర్తుంది ఏంటంటే, ఇప్పుడు ప్రతి థియేటర్ కి బయట ఒక వాల్ ఉంటుంది, అక్కడ థియేటర్ లో ఆడే వాళ్ళ వాల్ అది. అయితే చిరంజీవి క్లైమాక్స్ లో ఏంటంటే బాబుని పట్టుకుని బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి బాబుని ఇలా పట్టుకుని వెళ్ళిపోతుంటారు అన్నమాట. వెళ్ళిపోయేటప్పుడు మొత్తం కమ్యూనిటీ ఉంటుంది, కమ్యూనిటీ మొత్తం బాయ్ చెప్తుంది. బాయ్ చెప్పినప్పుడు అందరికి ఇలా బాయ్ చెప్తారు అన్నమాట. ఆ స్టిల్ దాని మీద 100 అని చెప్పి వాటర్ మార్క్, అది పోస్టర్. ఆ పోస్టర్ చూసి నేను ఎంత ఎక్సైట్ అయ్యానంటే, సింబలే అని సాంగ్ ఉంటుంది చూడాలందులో. ఇప్పటికీ నాకు పిచ్చి, నేను ఎప్పటికీ సింబల్ సాంగ్ చూస్తే ఎక్సైట్ అవుతా. ఎందుకంటే నాకు అంత చిన్నప్పుడు ఆ కార్టూన్స్ ఉంటాయి, ఒక పావురమేమో బాబుని, బాబు తేజసజ్జ తేజసజ్జ పీక్ అంటే చాలా బాగా చేశారు. తేజసజ్జ యాక్టింగ్ కూడా బాగుంటది అందులో. నాదైతే యమహా నగరి పక్కకు పెట్టేస్తే మెసేజ్ ఉన్నదే నేను చూసింది. నాకు స్టాలిన్ ఫస్ట్ సాంగ్ పరారే నాకు ఇంకా గుర్తు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చిన్నపిల్లనే గానీ రోజు తినేటప్పుడు మా అమ్మ పాట పెడితే ఇట్లా షర్ట్ లాగి ఇటు షర్ట్ లాగి ఒక స్టెప్ వేస్తాడు, ఆ స్టెప్ చేయాలి రోజు తింటూ. ఆ స్టెప్ చేయడమే అదొక ఆనవాయితీ లాగా, ఇట్లా పట్టుకుని చిరు ఇటు చూసుకుంటూ ఇలా అంటాడు, అదే స్టెప్. అదొకటి.
నాకు ఇంకా శంకర్నాథ్ ఎంబీబీఎస్ పాట కూడా చాలా ఇష్టం. అంటే యాక్చువల్లీ శంకరద ఎంబీబీఎస్ టికెట్ దొరకలేదు ఫస్ట్ టైం. ఓకే. సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాం. దసరా టైం రిలీజ్. శంకరద ఎంబీబీఎస్ గుడుంబ శంకర్ రెండు ఒకే టైం రిలీజ్. వెళ్ళాము, సినిమా స్టార్ట్ అయింది. అంటే హార్ట్ సింబల్స్ వస్తాయి ఫస్ట్. హార్ట్ సింబల్స్ వచ్చి అది అలా హార్ట్ చిరంజీవి అయ్యి చిరంజీవి ఇలా స్టిల్ పెడతారు, ఇట్లా కోట్ పెట్టి వేసుకుని ఇలా పడిపోతాడు. అలాగా పెళ్ళి మంది అవ్వానే అసలు. అంటే నాకు అక్కడే నేను ఆ సినిమా ఎలా ఉన్నా నాకు నచ్చేస్తుందని ఫిక్స్ అయిపోయా. అంటే కోర్స్ అప్పుడు జడ్జిమెంట్ గట్రా ఏం లేదు సినిమా మీద, బట్ స్టిల్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి నమ్మించడం మొదలు పెట్టారు. నాకు శంకర్నాథ్ ఎంబీబీఎస్ సినిమా ఫస్ట్ టైం టీవీలోనే చూసింది, బట్ రిలీజ్ కి మళ్ళీ చూసాను. ఆ టీవీలో చూసినప్పుడు నాకు నువ్వన్నట్టే ఫస్ట్ 5 minutes లోనే వాళ్ళు ఒకరిని కిడ్నాప్ చేసి వచ్చి చిరంజీవి ఇట్లా పరిగెత్తుకుంటే అక్కడి నుంచే నాకు సినిమా కరెక్ట్. మళ్ళీ ఇట్లా ఫోన్ లో నడుచుకుంటూ వస్తే ఏటీఎం కి, అరే ఏటీఎం ఇప్పుడే లింగమ్మ అనుకుంటూ వచ్చి అలాగే SUN సన్ ITA ఐటా సన్ ఐటా. శంకర్నాథ్ ఎంబీబీఎస్ సినిమా అంతా ఒక ఫ్లో లో నాకు ఉంటుంది. తెలిసి నేను చూసిన రీమేక్స్ లో బెస్ట్ రీమేక్స్ అంటే శంకరదాద ఎంబీబీఎస్, గబ్బర్ సింగ్. ఐ వుడ్ సే శంకర్నాథ్ హ్యాండ్స్ డౌన్ ఎందుకంటే శంకర్నాథ్. నేను ఆ రెండు ఒరిజినల్ ఫస్ట్ చూసా. ఓకే. ఓకే ఓకే. నేను శంకర్ కానీ ఒరిజినల్ కన్నా నాకు మనం చేసిన మన నచ్చింది. నేటివిటీకి మనం అడాప్ట్ చేసుకొని తీసిన సినిమా. లేదు, అంటే నేను శంకర్నాథ్ ఎంబీబీఎస్ సినిమా హిందీ చూసా, తమిళ్లో కమల్ హాసన్ చేసింది చూసా, మలయాళంలో కూడా ఎవరో చేసినట్టు నాలుగు చూసా నేను. నాకు అన్ని ఓకే, అన్ని సీన్లు నాకు ఓకే. నాకు మన శంకర్నాథ్ ఎంబీబీఎస్ ఎక్కడ ఒక మెట్ట ఎక్కుతుంది అంటే, ఒక సీన్ ఏమో ఆయన వచ్చి ఎనీ డౌట్స్ అన్నాక, ఐ మీన్ ఒక డైలాగ్ చెప్తే ఇట్లా చెయ్యి, అదేంటి Form క్రిటికల్ fill కండిషన్ లో ఉన్నవాడు ఫామ్ ఫిల్ చేయడం అవసరమా అధ్యక్ష, ఆ ఒక్క సీన్ ఒకటి. ఇంకోటి అన్ని సినిమాలో నాకు ఆ చిరంజీవి ఒక సీన్ లో తల బద్దలు కొట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేసి, నాకు వేరే అన్నిట్లో అక్కడ ఎమోషన్ కి నేను కనెక్ట్ అవ్వాల. బట్ వెన్ ఐ వాజ్ సీయింగ్ చిరు, నేను అక్కడ అరే ఏదో అవుతుంది ఇక్కడ, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అని నేను బాగా ఇదైనా. నాకు ఆ 2 సీన్లు అండ్ వాళ్ళ నాన్న వచ్చి హగ్ చేసుకునేది, నాకు ఆ 3 సీన్లు చాలా ఇష్టం. అక్కడే నాకు అర్థమైపోయింది ఓకే శంకర్ యాక్చువల్లీ శంకరదాద ఎంబీబీఎస్ యాక్చువల్లీ ఇంద్ర రిలీజ్ కోసం విపరీతంగా వెయిట్ చేసామండి. ఇంద్ర ఎప్పుడు అని. నేను అలాగే ఎవ్రీ ఇయర్ మాల వేసుకుంటా. ఆ టైంలో అవ్వకూడదని కూడా దేవుడి దండం పెట్టుకున్నాను. చాలా మంది అనేవారు అన్నమాట నా ఫ్రెండ్స్, దీక్ష అప్పుడే ఉంది చూస్తుండు, సినిమాకి వెళ్ళలేవని. మొహం డల్ అయిపోయింది. అయితే శంకరదాద ఎంబీబీఎస్ దీక్షలో ఉన్నప్పుడు అయింది, వెళ్ళలేదు. ఇప్పటికీ నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ హీరోయిన్ ట్రావెల్ చేస్తే ఆ శంకరదాద ఎంబీబీఎస్ రిలీజ్ అంటే గ్లిమ్స్ పంపుతుంటాడు. మిస్ అయిపోయాం కదా సినిమా. పాటలు మొత్తం ఎస్పెషల్లీ 50 days తర్వాత సాంగ్ యాడ్ చేశారు. ఆ పాట ఇంకా పెద్ద హిట్. నాకు శంకర్దాద ఇందాక చెప్పినట్టు చిరంజీవి ఇన్ పర్ఫెక్ట్ ఒక ఫామ్ లో ఉంటాడు, అవుట్ అండ్ అవుట్. ఇలా ఉంటే నేను నాకు నచ్చింది చేస్తున్నా, మీరు చూడండి అన్నట్టు ఆడుకున్నట్టుంటది. అది దాంట్లోకి వెళ్తున్నప్పుడు కూడా ఫస్ట్ టైం కదరా కొంచెం భయం అవుతుంది. నా స్టైల్ ఒక వాక్ చేస్తాడు. ఆ సినిమా అంతా ఒక ప్రాపర్ దీంట్లో ఉంటుంది. అంటే నేను ఇప్పుడు మా నాన్న చెప్పిన చిరంజీవిని, అదే చిరంజీవి స్క్రీన్ మీద ఉంటే చాలు వేరే ఎవరిని చూడము అనే మాటని నేను ఫస్ట్ టైం టీవీలో కానీ దేంట్లో పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది శంకర్